ఒక్కొక్కరికి 125 రూపాయలు ఏదైతే ఉందో ఆ డబ్బులన్నింటినీ సార్ వాళ్ళు జరుగుతుంది. ఈ 1500 రూపీస్ అవుతున్నాయి. ఈ 1500 రూపీస్ డొనేట్ చేసినటువంటి మేడం విమలత మేడం సార్ ఒక్కసారి ప్రత్యేకంగా మనం ధన్యవాదాలు క్లాస్. హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎల్లాపల్లి మండల పరిధిలో ఉన్న కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు 12 మంది ఉన్నారు. సో వాళ్ళకి 1500 రూపాయలు 125 రూపాయలు చొప్పున గౌరవ ఉపాధ్యాయులు గారికి అందిస్తున్నాము. నోట్బుక్స్ ఇచ్చాము జూన్లో. దాని తర్వాత ఇప్పుడు ఎగ్జామ్ ఫీ కూడా మేమే కడుతున్నాము. తర్వాత మార్చిలో మళ్ళీ ఎగ్జామ్ రాస్తారా, అప్పుడు ఎగ్జామినేషన్ కిట్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ ప్యాడ్, జామెంట్రీ బాక్స్, స్కేల్, పెన్సిల్ కూడా అందిస్తాము. సో మీరు ఏం చేయాలి, బాగా చదువుకోవాలి, మంచి మార్కులతో పాస్ అవ్వాలి. గత 3 సంవత్సరాల నుంచి అనుభవం కూడా మీకు తెలుసు. సో ఆమె పరిచయం చేశారు మనకి. అప్పటి నుంచి మా డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న హేమా మేడం గారు సో మీకు నోట్బుక్స్ కానీ, ఎగ్జామ్ ఫీ కానీ, ఎగ్జామినేషన్ కిట్ కానీ ఈ 3 ఆమెనే ప్రతిసారి హెల్ప్ చేస్తున్నారు. సో మేడం గారికి రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలకి సహాయం చేయాలని మరొకసారి మీ అందరి తరఫున, ఉపాధ్యాయులందరి తరఫున హేమా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. విద్యాదానం మహాదానం అని ఎప్పుడు అంటూ ఉంటారు కదా. నేను ఇక్కడ విద్య అనేది ఎవరికి గర్వించలేని ఒక సంపద. సో కంపల్సరీగా మనకు అన్నదానం విద్యాదానంతో సమానంగా ఉంటుంది. నేను పాత పాఠశాలలు కూడా చాలామంది విద్యార్థులకి పరీక్షకు కావాల్సిన అట్టలు, వాళ్ళ బ్యాగ్స్ ఎందుకంటే గుర్తించుకుంటారు అన్నమాట. విద్యాదానం అనేది మనకి ఒక వ్యక్తి యొక్క ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. విద్యాదానం చేయడం వల్ల అంటే స్కాలర్షిప్ ఇవ్వడం వల్ల, ఎందుకంటే మీరు కట్టలేదు అనుకోండి, ఎందుకంటే 150 రూపాయలు చాలా చిన్న అమౌంట్. కాకపోతే ఏంటంటే ఇచ్చిన మనకు సంతృప్తి అనేది ఉంటుంది. ఇంకోటి ఒక మంచి ఒక కార్యక్రమానికి ఇచ్చిన మన సంతృప్తి అనేది ఉండడం వల్ల చాలామంది పాఠశాలకు ఇచ్చేసి ఇట్లాంటి ప్యాడ్స్, ఎందుకంటే ఇవి మీకు భవిష్యత్తులో గుర్తించుకొని మీరు పెద్దగా అయిపోయి మంచి ఆఫీసర్స్ అయిపోయిన తర్వాత మీరు కూడా వేరే పాఠశాలకు వెళ్ళేసి ఇది ఎదుగుతున్న తరం అనమాట. 10th క్లాస్ అనేది ఒక స్టెప్, ఒక మైల్ స్టోన్ ఇన్ యువర్ లైఫ్. ఒక ఫ్యూచర్లో 10th క్లాస్లో మంచి మార్కులు సాధిస్తే మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది. నేను కూడా చదవగల, మేము కూడా ఎదగగలము. ఎందుకంటే విద్య అనేది ఎవరు సొత్తు కాదు. ఇక్కడ మనకి తరతరాలుగా విద్య అనేది చాలా క్లాస్లకు అందలేదు. విద్యార్థులకు సాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు అవకాశాన్ని ఉపయోగించుకొని ఇజ్ ఇట్. సో థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ హెచ్ఎం గారికి అండ్ యాంకర్ గారికి. గుడ్ మార్నింగ్. ఓకే, మనకి ఎవరి రవినాయక్ సార్ లాస్ట్ ఇయర్ చూసారు. లాస్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చి ఇక్కడ 12 మంది కదా, 12 మందికి 1500 తక్కువ ఇస్తుండొచ్చు. ఒకవేళ ఇక్కడ 100 మెంబర్స్ ఉన్నా 1,25,000 ఇచ్చేవాళ్ళు సార్. సో చాలా మంచి అమౌంట్, వాళ్ళు మంచిగా చదువుతారు, అందరూ పాస్ అవుతారు, మంచి మార్కులు అనేది నాకు కూడా నమ్మకం ఉంది. నేను మీకు హామీ ఇస్తున్నాను. ఓకే.